ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రపంచం అంతం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఇప్పుడు అన్ని దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్గా మెక్సికోలో ఓర్ ఫిష్ బయటకు రావడం, వేల చేపలు కొట్టుకురావడం, గుట్టలు గుట్టలుగా తాబేళ్లు ఒడ్డుకు రావడం వంటి షాకింగ్ సంఘటనలు జరిగాయి. అయితే ఈ సంకేతాలు ప్రపంచం అంతం గురించి చెబుతున్నాయా అంటూ కొందరు వీటి గురించి రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. బ్రహ్మంగారు, బాబా వంగా, న్యూటన్ ఈ ముగ్గురు భవిష్యత్తు గురించి చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. భూమి అంతం కాబోతుందని, ప్రళయం రావడం పక్కా అని ముందే చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బ్రహ్మంగారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఎంతోమంది ఈయన పేరు తలుస్తూనే ఉంటారు. ఎందుకంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో చాలా వరకు జరిగాయి. కరోనా గురించి కూడా ఈయన ముందే చెప్పారు. ప్రపంచంలో పాపాలు ఎక్కువైతే భూమి అంతమయ్యే రోజు వెతుక్కుంటూ వస్తుందని తెలిపారు. వరల్డ్ వైడ్గా ఎంతోమంది భవిష్యత్ గురించి అంచనాలు వేశారు. వారిలో బాబా వంగా కూడా ఒకరు. అయితే బాబా వంగాని మగ వ్యక్తి అని పొరబడుతూ ఉంటారు. వాస్తవానికి ఆమె ఒక మహిళ. ఆమె పూర్తి పేరు వంగేలియా పండీవా గుస్తేరోవా. అయితే బాబా వంగా అని పిలిచేవారు. 12 ఏళ్ల వయస్సులో తన చూపును కోల్పోయిన బాబా వంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ముందే చెప్పింది. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ముందే ఊహించారు. అయితే ఆమె అంచనా వేసిన వాటిలో ప్రపంచం 2060లో అంతమవుతోందని చెప్పింది. ఇది కొన్ని దేశాల ప్రజలను కలవరపెడుతోంది. న్యూటన్ తన చివరి లేఖలో కూడా ప్రపంచం అంతం గురించి ముందే తెలిపారు. 2060 ఏడాది వరకు మనుగడ సాగితే అదే సంవత్సరంలో భూమి అంతం కానుందని తెలిపారు. ప్రపంచం అంతం కోసం ఒక ఫార్ములాను కూడా స్పష్టంగా రాశాడు. 17,004 ఏడాదిలో న్యూటన్ దీని గురించి అంచనా వేశారు. దీంతో పాటు న్యూటన్ ఒక సూచన కూడా చేశారు. ఇందుకు సంబంధించి లెటర్ కూడా ఆయన ఇంట్లో దొరికిందని చెబుతున్నారు.